అసలు అరుణాచలం ఎందుకు వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు తెలిసినంత వరకు మన జీవితకాలం అంటే జననం నుండి మరణం వరకు ఉంటుంది. కానీ ఆ చిత్రగుప్తుడు వేసే లెక్క ప్రకారం అరుణాచలేశ్వర దర్శనానికి ముందు జీవిత భాగం, అరుణాచలేశ్వర దర్శనానికి తర్వాత జీవిత భాగం అని 2 భాగాలుగా లెక్కిస్తారు. అంటే చిత్రగుప్తుడు కూడా మన జీవితకాలం చేసే పాపాలను అరుణాచలేశ్వర దర్శనంతో పాప ఫలితాలను తగ్గిస్తాడు. ఈ వీడియో చూస్తూ భక్తులను అడిగి కొంచెం తెలుసుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. నమశివాయ. నమశివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి లాగ్స్. అరుణాచలం గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. మొన్న గురు పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళాము. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా చాలా పవర్ఫుల్ గుడి. అరుణాచలం వెళ్ళాలి అంటే నిజంగా శివుడు ఆజ్ఞ ఉండాలి, ఉంటేనే వెళ్ళగలమని నాకైతే అర్థమైపోయింది. పౌర్ణమి ముందు రోజు గుడి చుట్టూ ఇలాగా అరుణాచలేశ్వరుణ్ణి పూల రథంపై ఊరేగిస్తారు. ఆ రథంలో నిజంగా శివుడు కూర్చున్నట్టు, కాళ్ళు చేతులు ఊపుతున్నట్టే మాకైతే అనిపించింది. కరెక్ట్గా అదే టైంకి మేము అక్కడ బస్సు దిగాం. నేను ఇది 5వ సారి. 4 సార్లు కూడా గిరి ప్రదక్షిణ కాలినడకనే చేశాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. వెళ్ళిన ప్రతిసారి కూడా కొత్త అనుభవాలు, కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఎంత తెలుసుకున్నా కూడా అందులో కొంచెం మాత్రమే మనకు తెలిసింది. తెలియదంటూ చాలా ఉంటుంది. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రం అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, ఆచలం కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయ్యని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడినదని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ ఆలయం లోపల చిన్న గోపురంలో అరుణగిరినాథుడు కొలువై ఉన్నాడు. లోపల అరుణాచలేశ్వరుడి దర్శనం అవ్వగానే బయటకు వచ్చి చక్కగా ఇలా పిండి ప్రమిదలో ఆవునేతితో దీపం వెలిగించుకొని అక్కడున్న విభూదిని నుదుట ధరించడం భక్తుల ఆనవాయితీ. అరుణాచలేశ్వర స్వామి దేవాలయం అరుణాచలం కొండలపై నుండి దేవాలయ దృశ్యం. అరుణాచలం కొండలపై నుండి దేవాలయ దృశ్యం. అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. అరుణాచలేశ్వర స్వామి ఇక్కడ భాష తమిళం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు అపిత కుచలాంబిక అమ్మవారు. స్థానికంగా ఉన్నామలై అమ్మన్ ఉమాదేవి అయిన పార్వతి. ఇక్కడ అగ్నితీర్థం, బ్రహ్మతీర్థం అని ముఖ్య ఉత్సవాలు జరుపుతారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని
పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు ప్రక్కన కాలిబాట కూడా వేశారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. ఇక్కడ చాలామంది మొదలుపెట్టే ముందు హారతి కర్పూరం కూడా వేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అరుణాచలం వెళ్ళి కోరి ప్రార్థించిన వారికి సాధారణంగా కోరిక తీరకపోవడం అంటూ ఏమీ ఉండదు. గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకసారి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి, సంచులు అలాంటివి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయటం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. మీ కూడా చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణం శివాలయం అని ఉంది. దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణంలో తప్పనిసరిగా ఆది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పకుండా తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి వెళ్ళాలి. అది గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. చిన్నపిల్లల నుండి పండు ముసలిల వరకు కూడా చక్కగా శివనామ స్మరణ చేస్తూ నడుస్తూనే ఉంటారు. ఈ పౌర్ణమి రోజైతే మాత్రం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేనంత జనం వచ్చారు. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో చెప్పారు. మీకు వీలైతే ఒక 10 నిమిషాలైనా ఆ ఆశ్రమంలో ధ్యానం చేయడం మర్చిపోవద్దు. సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. అక్కడే తాడు కూడా అమ్ముతూ ఉంటారు. అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. అరుణాచలేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో 3 నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అభిషేకం టికెట్ వచ్చి 2500. ఇదే రమణ మహర్షి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో మీకు జంట పక్షులు కనుక కనిపించినట్లయితే
లేదా జంట బలులు కనిపించినా సరే పరమాత్మని దర్శనం మనకి లభించినట్లేనంట. అలా అని భక్తుల నమ్మకం. ఇక్కడ చక్కగా నెమళ్ళు, కోతులు, కుందేళ్ళు, ఇంకా వివిధ రకాలైన పక్షులు, జంతువులు, అలాగే పూల తోటలు ఇవన్నీ రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటాయి. ఈ ఆశ్రమంలో చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఈ ఆశ్రమం లోపలైతే కనుక మహర్షులు అదృశ్య రూపంలో ధ్యానం చేస్తూ ఉంటారంట. పౌర్ణమి ముందు తర్వాత కూడా 5 రోజులైతే ఈ అరుణగిరి అస్సలు ఖాళీ ఉండదంట. జనం ఇలానే ఉంటారు, చూస్తున్నారు కదా. లోపల రమణ మహర్షి ఆశ్రమంలో కూడా అస్సలు ఖాళీ ఉండరు. ఇక్కడైతే ఫారినర్స్ కూడా వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మేమైతే సాయంత్రం 5 గంటలకు మొదలుపెట్టాము. కరెక్ట్గా రమణ మహర్షి ఆశ్రమం వచ్చేసరికి 6:30 అయింది. దారిలో అన్నీ చూసుకుంటూ వచ్చాము. మాకైతే జంట పక్షులు కనిపించారు. అంటే మాకు శివుని దర్శనం లభించినట్లే. వాటిని చూసి నమస్కరించుకొని లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ అయితే చేసుకున్నాం. మా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. వాతావరణం చూడగానే ఎక్కడ లేని సంతోషం, ఆనందం కలిగింది. పిల్లలైతే చాలా సంబరపడిపోయారు. 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. ఈ రమణ మహర్షి ఆశ్రమం అంత బాగుంది. అరేరే, మేం వెళ్ళలేదు, మేం దర్శించుకోలేదు అని ఫీల్ అవుతున్నారా? ఏం ఫీల్ అవ్వద్దు. మాతో పాటు మీకు కూడా ఈ జంట పక్షుల్ని దర్శించే అవకాశం మీకు కలిగిందనుకొని మనసులో దండం పెట్టుకోండి. తప్పకుండా మీరు కూడా అరుణాచలం చూడగలుగుతారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఇక్కడికి రాలేము. ఒక్కసారి వచ్చామంటే ప్రతి సంవత్సరం రాకుండా మాత్రం ఉండలేము. నెమళ్ళు అయితే చాలా బాగున్నాయి కదండి. ఇలా చూస్తూ ఇక్కడే ఉంటే గిరి ప్రదక్షిణ ఇప్పుడే కాదు, పొద్దుటికి కూడా పూర్తి అవ్వదు అనుకొని మళ్ళీ నడక మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చి పోయేవాళ్ళు చాలామంది చాలా ఉల్లాసంగా, సంతోషంగా, ప్రతి ఒక్కరి ముఖంలోని చిరునవ్వుతోని, శివనామ స్మరణతోని కనిపించారు. ఇటువైపు నుంచి అంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి లోపలికి వెళ్తే లోపల చాలా పెద్ద కొండలు, గుహలు ఉన్నాయి. అలా చాలామంది వెళ్తారు కానీ వెళ్ళగా కొండలు, గుహలు కనిపిస్తాయి. మేమైతే కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చి మళ్ళీ మా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శుచిగా అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి పెట్టుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాదరక్షకులు ధరించరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో సాక్సులు వేసుకోవచ్చు. మనస్సును శివయ్య మీదే లగ్నం చేసి శివనామం సంకీర్తనలు జపిస్తూ ఉండాలి. మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే ఏ ఒక్క ఆలయాన్ని మిస్ అవ్వకూడదు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటూ వెళ్ళాలి. నడిచేవారి ఓపికను బట్టి గిరి ప్రదక్షిణ 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇలా మేము నడిచి సమయం 7:30 అయింది. మాకైతే చంద్రుడు చాలా అందంగా కనిపించాడు. మేము గురు పౌర్ణమి రోజున రావడం వల్ల ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. కాబట్టి ప్రతి దేవాలయంలో దర్శించుకున్నాం కానీ ఇది చూపించడం అయితే అస్సలు కుదరలేదు. నడవడానికే ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, అంత జనం ఉన్నారు. ఇంకా వీడియో తీయాలంటే అసలు అవ్వలేదు. అరుణాచలం గురించి నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను. ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఇక్కడైతే మార్గం మధ్యలో వాటర్ ప్యాకెట్స్, భోజనాలు, ప్రసాదాలు పంచుతూనే ఉంటారు. అవే కాకుండా రోడ్ సైడ్ షాపింగ్లు, అలాగే తినడానికి ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, టిఫిన్స్ అలా మధ్యలో చాలా ఉంటూనే ఉంటాయి. మొత్తం ఒకేసారి ఆగకుండా నడవలేని వారు మధ్యలో ఆగి సేద తీర్చుకొని నడుస్తూ ఉంటారు. కానీ
ఇంతమందిని ఒకేసారి ఒకే ప్లేస్లో చూడటం, వాళ్ళందరితో పాటు కలిసి నడవడం చాలా ఆనందంగా అనిపించింది. ఎవరి నోట విన్నా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ భజన చేస్తూ నడవడం చాలా బాగుంది. పౌర్ణమి రోజే అని కాకుండా ఉత్తి రోజుల్లో కూడా ఇలా నడుస్తూనే ఉంటారు. ఉత్తి రోజుల్లో కూడా నైట్ టైం అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాత్రంతా కూడా లైట్లు వెలుగుతూనే ఉంటాయంట. దారి పొడుగుతున్నాను. మధ్యలో యమలింగం ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకున్నట్లయితే కనుక దీర్ఘకాలిక సంబంధిత రోగాలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయని ప్రతీతి. మార్గం మధ్యలో ఇలా ఆగుతూ భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూశారు కదా. మా గిరియాత్ర అయితే పూర్తయింది. బాగా జనం ఉండడం వల్ల మధ్య మధ్య ఆలయాలు ఏమి చూపించలేకపోతున్నాను. గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి జనం చాలా ఎక్కువగా ఉండి అక్కడి నుంచి తప్పించుకోవడమే కష్టమైంది. ఇలా పూర్తయిన తర్వాత ఎక్కడైతే దీపం వెలిగించుకున్నామో మళ్ళీ అక్కడికే వచ్చి హారతి కర్పూరం ఇచ్చి గిరియాత్ర ముగించుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తుల ద్వారా అరుణాచలం గురించి మరొకసారి తెలుసుకుందాం. రండి, మీకు ఎలా ఉందండి అనుభవం? ఓం అరుణాచలేశ్వరాయ. నేను గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి వస్తూ ఉన్నానండి. నాకు పౌర్ణమికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం అలవాటు. ఇంతకుముందు పెళ్ళి కాకముందు వచ్చాను, పెళ్ళి అయ్యాక వచ్చాను, ఇప్పుడు మా అమ్మాయి పుట్టాక. అమ్మ ఓం నమ శివాయ అనమ్మ. హర 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 మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అది అలాగే మా అమ్మాయికి కూడా ఆ అరుణాచలేశ్వరుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. మేము ఇలాగే ప్రతి పౌర్ణమికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇంక ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నామండి. గిరి ప్రదక్షిణ చేసినంతసేపు కూడా ఈసారితో అమ్మో ఇంక నడవలేము, మళ్ళీ చేయగలమో లేదో అనిపిస్తూ ఉంటుంది. కానీ గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను రాత్రి ఎంతవరకు గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయినా పొద్దున్నకి మళ్ళీ ఎంతో ఉత్సాహంగా మళ్ళీ దేవుడి దయ వల్ల అంతా నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ ఆ దేవదేవుడి కటాక్షం మా పైన ఎప్పుడూ ఉంటుంది. మా అమ్మాయి కూడా ఇప్పటికి 2 times గిరి ప్రదక్షిణ చేసింది. రాత్రి గిరి ప్రదక్షిణ చేసావు కదమ్మా, నైట్ అంతా ఎలా చేసావు చెప్పు? కాళ్ళు నొప్పులు వచ్చినాయా? మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. అప్పుడు తగ్గినాయా? ఉన్నాయా? అది అస్సలు లేవు అంటుంది మా అమ్మాయి కూడా. రాత్రి చాలా వరకు పాపం తను నడిచింది, అంతా కూడా నొప్పి అని కానీ ఏమీ లేదు. మధ్యలో కాసేపు నిద్ర వచ్చినా ఆగి మళ్ళీ ప్రయత్నించింది. పొద్దునకైతే ఏమీ కాళ్ళ నొప్పులు లేవు. నీకు ఉన్నాయమ్మా కాళ్ళ నొప్పులు ఉన్నాయా పొద్దునకి? అది అండి, మా అమ్మాయి కూడా చిన్నపిల్ల అయినా కానీ 2 సార్లు చేసింది ఇప్పటివరకు గిరి ప్రదక్షిణ. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి. ఓం నమ శివాయ.